స్తుతించెదము, కొనియాడెదము, మరువబడని మేలులు చేసినని. కొనియాడెదము, మరువబడని మేలులు చేసినని. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన. ఈరోజు సార్వత్రిక వాక్యము 34వ కీర్తన 2వ వచనం. అందరూ కలిసి చదువుదాం. 34వ కీర్తన 2వ వచనం. యెహోవాను బట్టి నేను సంతోషించుచున్నాను, నీవు దానిని సంతోషించలేదు. పరిశుద్ధమైన తండ్రి, నీ దాసులు ప్రభులేలన్న దాసారు మా ప్రియాక కుమార్ యొక్క మమ్మల్ని ఆశీష్ సిరి దేవరపల్లిలో ప్రభువాన్ని విడుదలకిచ్చిన నివాస స్థలము సియోను గృహంలో చేరి ఈ దినం ప్రభువా నిన్ను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చారు. మా పరిచర్యలో భాగంగా మా ప్రియులను దర్శిస్తూ అందులో భాగంగా ఈ దినము ఈ గృహాన్ని మీరు ఏర్పరచుకున్నారు, మమ్మల్ని తీసుకొని వచ్చారు. మీ చిత్తము మీ ప్రతీకారంలో ప్రభువాన్ని వాక్యము దానిస్తున్న మాట ద్వారా మహిమ పొందమని ఏది అవసరమో వారు ఏది అక్కరుందో దయచేసి ప్రభువా సహాయపడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇక్కడ 34వ కీర్తన 1వ వచనంలో నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించదని నిత్యమైన కీర్తి నా నోట. ఎందుకు ఎల్లప్పుడూ దేవుడిని స్తుతించాలి, నిత్యమైన కీర్తి మన నోట ఉండాలి అంటే దేవుడు కొన్ని చేశాడు. ఎన్ని చేశాడంటే చెప్పడానికి వీల్లేదు. అమెరికా దేశంలో ఎక్కువ మంది ఎక్కువ పిల్లల పేర్లు వచ్చేది ప్రతి కుటుంబంలో ఒక్కరికన్నా అబ్రహాం అనే పేరు పెట్టుకుంటారు. ఎందుకు అబ్రహాం అని పెడతారంటే అబ్రహాం అంటే బైబిల్లో అబ్రహామే కాదు, కానీ వాళ్ళకి సహాయం చేసిన ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళకి ఇల్లు ఇచ్చి వాళ్ళని ఆదరించి వాళ్ళకి సహాయం చేసి మామూలుగా కాదు ఎన్నో రీతిలుగా ఆయన పేరే అబ్రహాం లింకన్. కాబట్టి ఆయనను బట్టి ప్రతిరోజు కూడా వాళ్ళు ఒకటే అనుకున్నారంట, మన ఇంట్లో ప్రతిరోజు అబ్రహాం లింకన్ గారి పేరు వినపడాలి, ప్రతిరోజు మన నోటి నుంచి రావాలి అని పిల్లలందరికీ ఎవరు పెట్టారు. అందుకని అమెరికా దేశంలో ఎక్కువగా ఉండే పేరు ఏంటంటే అబ్రహాము, ఇంగ్లాండ్ దేశంలో డేవిడ్, అట్లాగే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేరు. అలాగే మరి మన ఇంట్లో ప్రతిరోజు కూడా వినిపించాల్సిన పేరే యెహోవా లేదా యేసు. ఆయన కీర్తిని మనం నోట ఉంచుకోవాలి. ఎందుకనంటే మరి అబ్రహాం లింకన్ కొండే చేసి ఉండొచ్చు దేశానికి, కానీ దేవుడు మన కొరకు ఎన్ని చేశాడో చెప్పడానికి వీల్లేదు. చాలామంది అంటారు, ఇప్పుడు మనం పాట పాడాం, ఎవరైనా చుట్టుపక్కల ఉన్నప్పుడు ఏంటండి మీరు దేవుడిని స్తుతిస్తున్నారు, ఏంటి మీ దేవుడు ఏం చేశాడు మనం చెప్పగలగాలి. అదే అంటున్నాడు, మన నోట ఏముండాలి అంటే దేవుడు ఏముంచాడో చూడండి. 2వ వచనం. యెహోవాను బట్టి నేను అతిశయించున్నాను, దీనుడు దాన్ని విని మొట్టమొదట దేవుడు మనల్ని అతిశయించేటట్లు చేశాడు. ఆయన సిగ్గుపరిచేటట్లు మనల్ని చేయలేదు, తలదించుకునేటట్లు చేయలేదు. అతిశయం అంటే ఏంటి చెప్పండి. అతిశయం అంటే ఇది గర్వం కాదంట, ఇదేంటంటే స్పిరిచువల్ బోస్టింగ్. ఇది ఆత్మీయంగా మన ప్రభు చూడండి, ఇల్లు చూస్తే ఎంత మనకు అతిశయం ఉంటుంది అంటే, దేవా ఇంత మంచి ఇల్లు మాకు ఇచ్చావా, ఇంత చక్కని ఇల్లు మాకు ఇచ్చావా, ఎంతో సంతోషం. రాత్రి మేము రాగానే మరి అంత మిడ్ నైట్లో సుందర్ సింగ్ మా కొరకు మరి కనిపెట్టుకొని అంత అర్ధరాత్రి తను నిద్రపోకుండా వెయిట్ చేసి అన్నోళ్ళు ఎప్పుడొస్తారా అని ఎదురు చూసి మరి మమ్మల్ని చేర్చుకొని మరి చక్కగా ఎల్షద్దాయిలో మాకేమిచ్చారు, మంచి విశ్రాంతి. మరి ఆదివారం నుంచి ఒకటే ప్రయాణాలు. రాత్రి అక్కడ మాకేం దొరికింది, మంచి విశ్రాంతి దొరికింది. మా సుధాకరణకైతే పొద్దున కూడా దొరికింది, డబుల్ కోటా దొరికినట్టుగా. మరి అంటే ఇదేంటంటే నాకు అనిపించింది ప్రభువా, నిజంగా అప్పుడైతే ఏ చుట్టాల ఇంటికి వెళ్ళాలి,
ఏ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాలి? ఫ్రెండ్స్ లేరా? 3 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ దేవుడు నమ్ముకున్నాం, మనం వెళ్ళాం. కానీ ఇప్పుడు దేవుడు ఏముంచాడంటే ఆత్మీయ సహవాసం ఉంచాడు. దేవర పళ్ళు వస్తే ఎల్షద్దాయి ఉంది, ఎస్కోల్ ఉంది, ఇంకా కాకినాడ వెళ్తే బెరాకా ఉంది, ప్రతి చోట కూడా. కాబట్టి దీన్ని బట్టి మనకి దేవుడు ఏమి ఇచ్చాడంటే, ఒక రకంగా చెప్పాలంటే నీ బంధువుల ఇంట్లోకి వెళ్ళు, స్నేహితుడి ఇంట్లోకి వెళ్ళు, కానీ దేవుని ఇంట్లో ఉన్నంత నెమ్మది, సంతోషం అక్కడ అక్సైమెంట్ అంటే ప్రభా మాకు ఇంత సహవాసం ఇచ్చావు, వీలు ఇచ్చావు. అసలే ఆనందంతో మేము తట్టుకోలేకపోతుంటే ఇంకొక మాట చెప్పాడు సుందరుడు, ఏంటంటే రత్నకుమార్ అక్క దగ్గరికి వెళ్ళాలన్నా, ఇంటికి వెళ్ళాలన్నా, అడిగారన్నా ఇంకా మాకు ఆనందం ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇలా మనం కలుసుకోవడం ద్వారా. రెండోది ఏంటంటే దీనిని బట్టి సంతోషం. ఉదయకాల సమయంలో మన నోట దేవుడు ఏముంచాడంటే అతిశయాన్ని ఉంచాడు. రెండవది ఈ సంతోషం ఉంటుందా చెప్పండి? ఈ సంతోషం చుట్టాల దగ్గరికి వెళ్ళి మనం సంతోషిస్తే మనం చూసి వాళ్ళు ఏడిస్తారు, ఏంటి ఇంత మంచి వెహికల్ ఎక్కడికి, నీకు ఇంత మంచి బట్టలు వేసుకున్నావేంటి, ఈ ఫోన్ నీకు అవసరమా అన్నాడు మా చుట్టూ ఒక ఆయన. ఇంకా అప్పటి నుంచి అంటే మా ఆయన అంటే ఈ సంతోషము మనకి ఆత్మీయ కుటుంబంలోనే ఉంటుంది. పిల్లలు చూడగానే ఎంత సంతోషం కలిగింది. ఈరోజు నా పిల్లరా ఈ సంతోషం ఎక్కడ కొనుక్కున్నదో, ఒక రకంగా చెప్పాలంటే ఈ సంతోషమే మనల్ని బ్రతికిస్తుంది. మమ్మ అనేది సంతోషమే బలంరా అనేది నిజమే. ఇలా ఉన్నామంటే ప్రతి దినము ఈ శక్తి ఇస్తున్నాడంటే పరిచయంలో కొనసాగే కొద్ది ఆత్మీయ జీవితంలో దినదినము మనం నీరసిల్లిపోము. ఎందుకంటే బలపడతా ఉంటాం. కారణం దేవుడు ఏమిస్తున్నాడు? సంతోషం. ఇది డబ్బును బట్టి వచ్చే సంతోషం కాదు, వస్తువులను బట్టి వచ్చే సంతోషం కాదు, ఆహారాన్ని బట్టి వచ్చే సంతోషం కాదు, మనుషుల్ని బట్టి వచ్చే సంతోషం కాదు. ఏ సంతోషం? దైవికమైన దాన్ని బట్టి మనం కీర్తించాలి. మూడోది ఇంకేమిస్తున్నాడంట చూడండి, ఇంకేమంటున్నాడు? కిందకు వచ్చేసినట్లయితే 4వ వచనం, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. ఇది ఎంత గొప్ప విషయం అంటే ఈజ్ రిప్లై. ప్రతిసారి అడగంగానే ఏం చేస్తున్నాడు దేవుడు? ఉత్తరం ఇస్తున్నాడు, జవాబు ఇస్తున్నాడు. నిజంగా దేవుని యొక్క గొప్ప లక్షణాలు ఏంటంటే ఆయన జవాబిచ్చే దేవుడు, ఆయన పలికే దేవుడు. మనం ఎన్నిసార్లు ఎంత అధికారుల దగ్గరికి వెళ్ళినా, ఎంత గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు మనకేమివ్వరు? జవాబు. అస్సలు రిప్లై ఇవ్వరు. అందుకని మాకు తెలిసిన బ్రదర్ ఉన్నాడు సియోన్లో, కాలేజీ సురేష్. ఆయన అందరికీ ఉత్తరాలు రాస్తారు. గొప్ప వాళ్ళకు, ప్రెసిడెంట్కి, అమెరికా ప్రెసిడెంట్, ఆస్ట్రేలియా ప్రెసిడెంట్, తర్వాత ఇజ్రాయెల్ ప్రెసిడెంట్, మన ప్రెసిడెంట్, మన ప్రధాని, అందరికి రాస్తారు. ఆయన ఎప్పుడు బాధపడతాడన్నా వాళ్ళకి ఎన్ని ఉత్తరాలు రాస్తున్నాను, ఒక్క రిప్లై కూడా దేవుడికి చెప్పండి. ఉదయం రిప్లై ఇవ్వగానే మీరు ప్రార్థించుచుండగానే నేను అనిపిస్తాను, వెంటనే రిప్లై. దాన్ని బట్టి మనం ప్రభు ఇచ్చిన ఉత్తరం, ప్రభు అతిశయము, రెండవది సంతోషము, మూడవది ఆయన ఉత్తరం ఇచ్చాడు మనకి. అంతేనా అంటే నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. నాలుగోది మనం ఏం చేస్తున్నాడు? ఎండ నుంచి తప్పిస్తున్నాడు, వేడి నుంచి తప్పిస్తున్నాడు, అపాయాల నుంచి తప్పిస్తున్నాడు. ఈరోజు ఎవరో వాట్సాప్లో పెట్టారు, భార్య భర్త 2 పిల్లలు తీసుకొని సెలవులు, చిన్న పిల్లలు తీసుకొని సంతోషంగా వస్తున్నాడంట కారులో వచ్చేసరికి యావట్పల్లి గన్నవరం దగ్గరికి వచ్చేసరికి యాక్సిడెంట్ అయింది. పిల్లరా ఆ సహోదరుడు బాబు చనిపోయారంట, తల్లి పిల్ల మిగిలారు. ఎంత బాధ, ఎంత వేదన. కొద్దిసేపు అయితే చుట్టాలింటికి వెళ్తాం, అమ్మమ్మను చూస్తాం, తాతయ్యను చూస్తాం, పిల్లలకు ఆనందం. అప్పటిదాకా అడిగాడేమో బాబు, మామిడికాయలు ఉంటాయి తాతయ్య వాళ్ళ ఇంట్లో, అక్కడ చెట్లు ఎక్కాలి, ఆడుకోవాలి, మామయ్య ఉంటాడు. రోజున దేవుడు మనల్ని తప్పిస్తున్నాడు. ఎన్ని ప్రమాదాల నుంచి, ఎన్ని అంత కాపుదల. నాకు అదే అనిపిస్తుంది. మధ్యరాత్రుల్లో మేము ప్రయాణం చేసి వస్తాం, అందరం పడుకుంటాం. ఆ జోసెఫ్ చక్రవర్తి అన్న ఎక్కువగా ఉంది అంటాడు, మీరు పడుకోండి, రెస్ట్ చేసుకోండి. ఎవరు తప్పిస్తున్నారు చెప్పండి? దేవుడు ఎందుకు తప్పిస్తున్నాడో చెప్పాలి. కాబట్టి మాకు తప్పిస్తున్నాడు. కారణం ఆయన పనిలో యాత్ర చేయ మార్గములు వారికి మనం చూస్తే దేవుడు 4వది ఏమిస్తున్నాడు? తప్పిస్తున్నాడు. 5వది మనం చూస్తే కింద 6వ వచనంలో, ఈ దీనుడు మొదలుపెట్టగా యెహోవా ఆలకించి అంటాడా అతని శ్రమలన్నింటిలో నుండి అతన్ని రక్షించెను. ఏం చేస్తున్నాడంటే మనల్ని ఆయన రక్షిస్తున్నాడు. ప్రతి ప్రమాదం నుంచి తప్పించడమే కాదు, ఆయన రక్షిస్తున్నాడు. ఎంత
అంతగా సహాయపడుతున్నాడు. ఇది పైన ఉందండి 6వ వచనం, ఈ దీనుడు మొరుపెట్టగా యెహోవా ఆలకించెను. ఇంకా 5వ వచనం, వారు ఆయన కట్టు చూడగా వారికి వెలుగు కలిగింది. ఐదవది వెలుగు. ఏం చేస్తున్నాడు? అటువంటి అసహించడానికి కారణం ఏం చెప్పండి? ఆయన అసహించడానికి కారణం సంతోషం ఇచ్చాడు. రెండవది ఏమిచ్చాడు మనకి చెప్పండి? ఏమిచ్చాడు? తప్పించాడు. ఉత్తరం ఇచ్చాడు. మూడవది తప్పించాడు. నాలుగవది రక్షించాడు. ఐదవది వెలిగించాడు. అంతేనండి. 7వ వచనం గొప్ప వచనం అండి. యెహోవా ఎంతో భగవంతుల వారి చుట్టూ దూత కావలి ఉండి వారిని రక్షిస్తున్నాడు. అంతగా రక్షిస్తున్నాడు. అంతేకాదు ఇంకా అంటాడు 10వ వచనం, సింహ పిల్లలు లేమిగా ఆకలిను యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కలుగుతుంది. అంటే కొన్నిసార్లు సింహ పిల్లలు కూడా చెప్పండి, సింహం పిల్లలకి ఏమన్నా తప్పు ఉండదా? నిమిషంలో తీసుకొచ్చి పడేస్తారు వాళ్ళ అమ్మ. ఏది కావాలంటే అది దుప్పి అడిగిద్దంటే, అమ్మ నీకు దుప్పి కావాలా, జంతు కావాలా? ఆ పిల్లలు అంటే మమ్మీ కుందేలు చేసి 6 రోజులు ఏంటంటే సెకండ్స్లో. కొన్నిసార్లు వాటికి కూడా దొరుకుతుందంట, కానీ మనకి చూడండి. మేము ఇక్కడికి వచ్చాము, పొద్దున్నే మా అన్నకి చికెన్ ఏంటిది 65 దొరికింది. ఎంత ఆశ్చర్యం అండి. దేవుడు ఎడారిలో సిద్ధపరిచినట్లు మా అన్నకి బ్యాగులో సిద్ధపరిచినట్లు చూడండి ఎంత సహాయపడుతున్నాడు. ఏమంటున్నాడు? ఏ మేలు. 6వది దేవుడు మనకి మేలు ఇస్తాడు. ఎందుకు నిత్యమైన కీర్తించాలి? ఇన్ని మేలు, కుటుంబంలో మేలు, ఇంట్లో మేలు, పిల్లల విషయంలో మేలు, ఆరోగ్య విషయంలో మేలు, మన విషయంలో మేలు. అందుకని మరి మందిరంలో మీరు పరిచయంలో వాడబడుతున్నారు. అది కూడా ఎంతో గొప్ప. అంతేనంటే కిందకు వచ్చేసినట్లయితే చూడండి, దయచేసి ఏం చేస్తున్నాడంటే మన విషయంలో దేవుడు చేసే గొప్ప కార్యాలు చదవండి. కిందకు వచ్చేస్తే 17వ వచనం నుంచి చదవండి. నీతి మంతులు మొదలుపెట్టుగా ఎక్కువ ఆలోచించు, వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించు. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనము, కలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. నీతి మంతులు కలుగు ఆపదలు అనేకం, వాటన్నిటి నుండి యెహోవా వారిని విడిపించును. ఆయన వాళ్ళ ఎముకలన్నింటినీ ఎముకలన్నింటినీ కాపాడుతున్నాడు. వ్యక్తి ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు ఎముకకు తగిలిందా ఇంకా అదే. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ఎముకలను సహాయం. గొప్ప విడుదల, మోచన, కాపుదల. వీటన్నిటిని బట్టి ఏం చేయాలి? అందుకని దీన్ని బట్టి ఒక పాట వచ్చింది. ఏంటి? నిత్యము ఆయన కీర్తి నా నోట నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు సన్నుతించెదను ఎల్లప్పుడూ, సన్నుతించెదను ఎల్లప్పుడూ. జీవితమంతా పాడుచుందును నీ మేలులకై ఓ ప్రభువా. జీవితమంతా పాడుచుందును నీ మేలులకై ఓ ప్రభువా. ఆయుష్కాలమంతయును ఆయుష్కాలమంతయును నీవే శ్వాస్యత కోరకెప్పుడు నిరతము నిన్ను సన్నుతించెదను ఎల్లప్పుడూ, సన్నుతించెదను ఎల్లప్పుడూ. వారి తండ్రి, తండ్రి ప్రభువా, నమ్మకమైన దేవా, ఉదయకాలం ప్రభావ మరి ఫ్యామిలీ ప్లేస్లో సహాయం చేశారు. తిరిగి మీరు ఆశిస్తుంది ప్రభులన్నా మరొక మీరు ఆశిస్తుంది వారి కుటుంబంలో కూడా తండ్రి ఫ్యామిలీతో సహాయం చేశారు. అందుకే ఉన్నాను ప్రభావ. మరి వాక్యంలో నిత్యం ఆయన చూసి నా నోట ఉంటుంది ప్రభావ. ఎందుకంటే నాకు ఎంత గొప్ప ఆశ్రయం ఇచ్చారు. మనుషులు లోకంలో వారి డబ్బులు బట్టి, కొందరైతే మరి రథములను బట్టి, గుర్రములను బట్టి అసహిస్తారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి ఈ
ప్రార్థన, ఈ రక్షణ మరి మొరపెట్టగానే జవాబు ప్రభా ఎవరిస్తారు? ఈ వెలుగు, ఈ విడుదల, ఈ మోచన ఎంత గొప్పది ప్రభా. ఇవన్నీ మాకు అనుగ్రహిస్తూ నిత్యము ఈ నామాన్ని మా నోట వచ్చే ఆ ధన్యత మాకు ఇచ్చి కీర్తించే అవకాశం కల్పించినందుకు మేము స్థుతిస్తూ సమయంలో మేమందరం కలిసి ఈ దాసు రవిలన్న రత్న కుమార్ గారు ప్రార్థన చేస్తున్న ఆ దినాల్లో తండ్రి బిడ్డలకి ఈ స్థలం ఇచ్చారు. ఇక్కడ మంచి గృహాన్ని మీరు కట్టారు. ఆ దినం మరి ప్రభు సియోను గృహంగా మీరు పేరిచ్చారు. ఎంతో చక్కగా మీ బిడ్డలు రాసుకున్నారు. సియోను నుండి దీవెన, సియోను నుండి విశాఖ రక్షణ, సియోను నుంచి ఆదరణ, సియోను నుంచే ఆశీర్వాదం, సియోను నుంచే క్షేమం, సియోను నుంచే ప్రభు సంతోషం. అంతేకాదు సియోన్లో నుండే మరి ఈ రాజు సాత్వికుడై కార్మికులను వస్తున్నాడు. సియోన్లో నుంచి మీరు ప్రకాశిస్తారు. క్రీస్తు వారు కూడా సియోను నుండి వచ్చినట్టు అనుభవాలతో ఈ గృహాన్ని దీవించండి. దాసాలను మీ పరిచయంలో మీరు వాడుకుంటున్నారు, వందనాలు చెల్లిస్తున్నాము. ఇంకా బలపరిచి వాడుకోండి. కుటుంబంలో ప్రతి ఒక్కరి అవసరత తీర్చండి. నెమ్మది ఇవ్వండి, శాంతి, సంతోషం ఇవ్వండి. ఈ నూతన గృహంలో బిడ్డలు నివసిస్తుందిగా మీరే ఉండి ప్రతి అవసరాలు తీరుస్తున్నారు. చూడండి సిరి కూడా కూడా 10th క్లాస్కి వచ్చింది. సెయింట్ జోసెఫ్ స్కూల్లో సహాయపడండి. క్లాసెస్ కూడా త్వరగా స్టార్ట్ అవుతాయి. ప్రభావానికి తోడుగా ఉండి మంచి జ్ఞానం ఇచ్చి ఏ సబ్జెక్టులో కూడా ప్రభావ ఎలాంటి వీక్నెస్ లేకుండా, ఏది ప్రభావ తన కష్టంగా ఉందో అది సులువుగా, ఏది ప్రభావ కఠినంగా ఉందో అది తేలిగ్గా చేసేది సహాయపడండి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, ఎన్ఎస్పిఎస్, సోషల్ ప్రతి స్టడీ, ప్రతి సబ్జెక్ట్లో ఎప్పటి నుంచి బిడ్డకు ప్రభావ తోడుగా ఉండి ఏ సబ్జెక్ట్ తనకు ఇబ్బంది పెట్టకుండా, ఏది కూడా తనకు భారంగా ఉండకుండా ప్రభావ తనను ప్రభావ మీ ఆత్మతో పరలోక జ్ఞానంతో నింపండి ప్రభావ. అలాగే తండ్రి ఆశీష్ గారు కూడా ప్రార్థిస్తున్నాం. తనకు కూడా మంచి జ్ఞానం ఇచ్చి తన స్టడీస్లో మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. అని చేసిన వర్క్లో మీరు పరిచయలో ఇక్కడ మంచి ఆరోగ్యం వచ్చి ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించి చేర్చుకొని చేసిన వాక్యాన్ని ఇప్పుడు దయచేయమని దీవించండి. దీంట్లో ఒక సమయంలో చూసుకున్న మేరక మనం కూడా వ్యక్తులుగా మాకు తగిన పరిస్థితులు ఉన్నాన్ని ఇచ్చేది మా ప్రభువును మా రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడైంది నడిపించునుగాక. అతిశయము నీవే, ఆనందము నీవే, అతిశయము నీవే, ఆనందము